వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇద్దరి గొడవ రెండు పార్టీల యుద్ధంగా మారింది. అంతటితో ఆగలేదు ఇది. ఈ మధ్య కాలంలో వినిపించని ఓ మాట మరింత మంటలు రేపింది. అదేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో గరంగరంగా. తెలంగాణలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ వాళ్లే. ఈ మాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అనౌన్స్ చేసిన బిగ్ స్టేట్మెంట్. అందుకు తగ్గట్టుగానే ఈ 10 ఏళ్ల కాలంలో ప్రాంతీయ విభేదాలన్నది లేకుండా విడిపోయిన అన్నదమ్ముల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసిపోయి ఉన్నారు. అయితే రాజకీయం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో తెలియదు కదా. దశాబ్దం కిందట సమాధైన ఈ పదాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకు ఇలా జరిగింది అసలు? ఒక్క మాట తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపింది. కండువా కప్పుకొని రెడీగా ఉన్నా, వెల్కమ్ అని ఇట్లా కప్పి కండవాలు కప్పటానికి వాడెవడే. ఒక్క మాట ఇద్దరు వ్యక్తుల గొడవ కాస్త పార్టీల యుద్ధంగా మార్చింది. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా దశాబ్ద కాలంగా వినిపించని ఆ మాట తెలంగాణలో, అది హైదరాబాద్ లో పూర్తిగా మరుగున పడ్డ ఆ మాట, రాజకీయాల్లో మరింత సున్నితంగా ఉండే ఆ మాట ఇప్పుడు వినపడుతోంది. వీడు నన్ను బతకడానికి వచ్చావు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? ఏ మాట వినకూడదని తెలుగోళ్లంతా ప్రతిన పూనారో, ఏ మాట రాజకీయాల్లో వాడకూడదని అందరూ భావించారో, ఏ మాటను మన నేతలంతా మూటగట్టి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారో, ఇప్పుడు ఆ మాట నాటకీయంగా తెరపైకొచ్చి మంచి మసాలా దట్టించి లోకల్ నాన్ లోకల్ రగడకు మళ్లీ ఆజ్యం పోసేలా చేసింది. ఆంధ్రోలో దాడి చేస్తే ఇక్కడ భయపడేటోడు లేడు. దాదాపు దశాబ్ద కాలంగా తుప్పు పట్టిపోయింది ఆ పదం. ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య ఫైట్ పీక్స్ కు వెళ్ళిందో, అప్పుడు కాకతాళీయంగా వచ్చిందో లేక వ్యూహాత్మకంగా తెచ్చిండ్రో గానీ మొత్తానికైతే వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైటింగ్ లో కొత్త ఫిట్టింగ్ పెట్టింది. నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. దమ్ము లేదురా మీకు, నా ఇంటికి కూడా బీకలే కదరా మీరు. చీరా గాజుల గురించి మాట్లాడతారా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా, ఈ చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్ ఎక్కువ అని అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా? మరి లోకల్ నాన్ లోకల్ పద్మ వ్యూహంలో అభిమన్యుడెవరు, అర్జునుడెవరు? వలసలతో బలహీనపడుతోన్న వివక్ష పార్టీ మళ్లీ బలం పుంజుకునేందుకు తెచ్చిన సెంటిమెంట్ ఆయుధమా? రాష్ట్రమంతా సత్తా చాటినా హైదరాబాద్ లో చతికిలబడ్డ అధికార పార్టీ బలగం పెంచుకునేందుకు పన్నిన వ్యూహమా? ఫిరాయింపుల పర్వంలో ఇది మరో అంకం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసి డామినేట్ చేయాలని చూస్తోంది ఎవరు? ఇప్పుడిదే తెలంగాణలో బిగ్ న్యూస్, బిగ్ డిబేట్. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది, గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు, ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడతావు. నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి, అడ్వాన్స్ అయ్యి ఒక మాట మాట్లాడాల్సింది తప్పించి ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకి చెప్తా ఉన్నాడు. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా. మొన్నటి వరకు భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పుడు నేతల మధ్య సవాళ్ల పర్వం రాజకీయాల్లో అగ్గిరాజేసింది. అయితే ఈసారి రాజకీయం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల దగ్గర మొదలై పీఎస్సీ చైర్మన్ పదవిపై రగడ రాజేసి ఆనక ఆ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేసుకునేదాకా వెళ్ళింది. ఒకరిపై ఒకరు చూసుకుందాం రారా అనేదాకా వెళ్ళింది. అక్కడితో ఆగుంటే బాగుండేది, కానీ రాజకీయంగా అంతకు మించిన రచ్చ రాజేసింది. ఇదంతా పొలిటికల్ వ్యూహంలో భాగమా? రాజకీయ రచ్చకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఒకే ఒక్క మాట టోటల్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మార్చేసింది.
సరికొత్త రాజకీయానికి పునాది వేసింది. ఒక రకంగా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశారన్న వాదన ఓవైపు వినిపిస్తోన్నా ఇది వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారన్న చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఒక్కో సందర్భంలో ఒక్కో పార్టీది పైచేయి అవుతుంటుంది. డిఫెన్స్ లో పడ్డ పార్టీ కాస్త ఓపిక పడితే మళ్లీ పైచేయి సాధించేందుకు అవకాశాలు దొరుకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య భీకర మాటల యుద్ధం నడిచింది. ఓ దశలో అది చేతల దాకా వెళ్ళింది. ఎక్కడికక్కడ అరెస్టులు, హౌస్ అరెస్టులు, శపథాలు, శాపనార్థాలు, ఇలా ఒకటేంటి రాజకీయంగా జరగాల్సిన రచ్చంతా ఐమాక్స్ తెరపైన సాలిడ్ సౌండ్ సిస్టమ్స్ తో తెలుగు జనాలంతా చూశారు, విన్నారు. దమ్ము లేదురా భయ్, మీకు నా ఇంటికి కూడా మీకలే కదరా మీరు. వీడు నన్ను బతకడానికి వచ్చావు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో రేపు చూపిస్తా. ఈ రచ్చకు కారణమేందయ్యా అంటే అరికపూడి గాంధీని అసెంబ్లీ స్పీకర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సి చైర్మన్ గా నియమించడం. ఇంకేముంది, బీఆర్ఎస్ అగ్గి మీద గుగ్గిలమైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు జంపైన అరికపూడికి స్పీకర్, పిఎస్సి చైర్మన్ గా ఎలా నియమిస్తారంటూ పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్న, రచ్చ. అటేమో తనను ప్రశ్నించే వాళ్లకు సమాధానమిస్తూ తన కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించారు అరికపూడి. ఇది ఇంకా బీఆర్ఎస్ కు మంట పుట్టించింది. గాంధీ ప్రకటనకు పాడి స్పందించిన తీరు ఇంకో లెవెల్ కు వెళ్ళింది. అరికపూడి గాంధీ నిజంగా బీఆర్ఎస్ లో ఉన్నది నిజమే అయితే తాను ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పార్టీ జెండాను ఎగరేస్తానని, అక్కడి నుంచి ఎమ్మెల్యేని తీసుకుని కేసీఆర్ దగ్గరకు వెళ్తానంటూ పెద్ద డ్రామా మొదలు పెట్టారు. అంతేనా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా చీరా గాజులు వేసుకోవాలంటూ మరో అగ్గిరాజేశారు. ఇలా మాటలతో మొదలైన వివాదం చేతల దాకా వెళ్ళింది. ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లడం, రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేయించడం, ఇలా సినిగి శాటైంది. అంతటితో ఊరుకుంటే సరిపోయేది. లోకల్ నాన్ లోకల్ గొడవకు దారితీసింది. ఈ సందర్భంలో పాడి ఆవేశంలో నోరు చేరారా లేక ఆలోచించే మాటల్ని వదిలారో గాని మొత్తానికైతే రాజకీయ రచ్చ రాజేశారు. బతకడానికి ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చిన గాంధీ తన మీద దాడి చేస్తే తను చూస్తూ కూర్చుంటానా? తెలంగాణ పవర్ అంటే ఏంటో చూపిస్తానంటూ సవాల్ చేశారు. ది సేమ్ టైం గాంధీ కూడా అదే టెంపోలో రివర్స్ అటాక్ దిగారు. ఈడ తెలంగాణ నికాసన తెలంగాణ బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఈడ భయపడేటోడు లేడు. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. ఎప్పుడైతే వ్యక్తిగత గొడవలకు ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారో విషయం టోటల్ గా పక్కదారి పట్టేసింది. పాడి ప్రాంతీయ విద్వేషం డైలాగులపై కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై రెచ్చిపోయారు. పాడికి గాంధీతో సమస్య ఉంటే వ్యక్తిగతంగా తెలుసుకోవాలి గాని ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఏంటంటూ ఎదురుదాడికి దిగేశారు. పాడి వ్యాఖ్యల్ని మరి కేసీఆర్ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్లు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు గనక వ్యక్తిగతమైతే వెంటనే పాడిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నది కాంగ్రెస్ డిమాండ్. కేసీఆర్ ఆడిపిస్తున్న నాటకమేనన్నా బతకనిక వచ్చిందని చెప్పి ఆంధ్ర వాళ్ళని అవమానపరిచాను. అసలు ఆంధ్ర వాళ్ళు లేకపోతే నీ జిహెచ్ఎంసీ గెలిచే వాళ్ళ, అసలు నువ్వు నీకు అన్ని అసెంబ్లీ సీట్లు వచ్చేవాళ్ళ, వాళ్ళ పుణ్యాన నువ్వు గెలిచి వాళ్ళ ఓట్లు వేయించుకొని ఆ రోజు మళ్ళా మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కొద్దిగా ఐటీ కంపెనీస్ వాళ్ళు కొంచెం స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం అంటే ఇది అంతేందంటే మళ్ళా సెంటిమెంట్. ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని. మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయ అని గాంధీ ఆంధ్ర వాడని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్గా, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. కాగల కార్యం బీఆర్ఎస్ తీర్చినట్టుగా కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రూపంలో అద్భుతమైన అవకాశం దొరికిందన్న చర్చ రాజకీయంగా జరుగుతోంది. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ కు 24 సీట్లకు ఏకంగా 16 సీట్లు గెలుచుకుంది. మొత్తం బీఆర్ఎస్ గెలుచుకున్న సీట్లలో 16 సీట్లు హైదరాబాద్ ఇచ్చిందే.
ఈ గెలుపుకు కారణం సీమాంధ్ర ఓటర్లే. అలాంటిది ఇప్పుడు పాడి చేసిన విద్వేషపు వ్యాఖ్యలతో సీన్ రివర్స్ అవుతుందేమోనన్న గుబులు గులాబీ పార్టీలో ఉంది. దాన్ని ఇంకా హైలైట్ చేసి హైదరాబాద్ లో బీఆర్ఎస్ స్పేస్ ని ఆక్రమించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అదనుగా బీఆర్ఎస్ కు సీమాంధ్రలో ఓట్లు కావాలి గాని సీట్లు వద్దా అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిలదీస్తున్నారు. ఒకప్పుడు గొప్పోడైన గాంధీ ఇప్పుడు బతకడానికి వచ్చిన ఆంధ్రోడు ఎలా అయిపోయాడంటూ బీఆర్ఎస్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. పాడి వ్యాఖ్యలపై రేవంత్ అనుకో ఫుల్ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఇలా ఏది పడితే అది మాట్లాడితే అది చెల్లుతుందని మాట్లాడే మరి కౌశిక్ రెడ్డి మరి అలా మీడియాలో మాట్లాడి ఎట్లా హైలైట్ కావాలి, ఏ మాటలు మాట్లాడితే హైలైట్ అవుతాం, మరి అలా ఎట్లా మాట్లాడితే రోజు వార్తల్లో ఉంటామనే విధంగా ఇలా మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే విధానాలు ఖండిస్తున్నాం. మరి ఇలా ఖబర్దార్, ఈ మాటలు ఇవన్నీ కూడా బంద్ చేయకపోతే ఇవాళ గాంధీ గారు కానీ మరి రేపు ఎవరి పట్ల కానీ ఏ రకంగా మాట్లాడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఈ మాటలు బంద్ చేసుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంశాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొస్తోంది. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తున్నారని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. మాటలు తొరలితే రాజకీయాల జాగ్రత్త ఉండాలి. ఈరోజు ఒక మన ప్రాంత ప్రజల ఆకాంక్ష ప్రకారంగా తెలంగాణ ఏర్పడ్డది. అంతానే ఎవరైనా ఇది ఒక కాస్మోపాలిటన్, అందరూ ఉండడానికి అవకాశం ఉంది. దేశంలో పాశ్చాత్య దేశాల్లోనే మన వాళ్ళు ఆస్తులు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంటే స్వయం రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రం అనేది ఒక ఆకాంక్ష. అది అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం ఉంది. సో దాని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఎటువంటి వారైనా కఠినంగా శిక్షించారు. ఓ రకంగా కౌశిక్ రెడ్డి కామెంట్స్ తో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిందన్న చర్చ సాగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ నిరుగును పెట్టే పాయింట్ ఒకటే, పాడిని వెనకేసుకొస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగలొచ్చు. అలాగని కౌశిక్ రెడ్డి వ్యక్తిగతమని ప్రకటిస్తే పార్టీ కోసం పోరాటం చేసే కౌశిక్ రెడ్డి లాంటి హార్డ్ కోర్ నేతల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే పాడిని వెనకేసుకొస్తూనే బీఆర్ఎస్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూను చాలా ఆచితూచి డీల్ చేసుకొస్తోంది. సీమాంధ్రుల్ని తామేమీ అనలేదని, గాంధీని ఉద్దేశించి మాత్రమే కౌశిక్ రెడ్డి మాట్లాడారని, సెటిలర్స్ ను ఎక్కడ తాము తక్కువ చేసి మాట్లాడలేదంటూ హరీష్ రావు లాంటి నేతలు చెప్పుకొస్తున్నారు. కౌశిక్ రెడ్డి మీద ఆయన ఏం మాట్లాడిండు గాంధీ గారు? నువ్వు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నీ పెత్తనం ఏంది అని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు ప్రశ్నించారు. సో గాంధీ గారికి సమాధానం చెప్పిండు తప్ప సెట్లర్ల మీద కౌశిక్ రెడ్డి మాట్లాడలే. అది కేవలం గాంధీ గారు తనను ప్రశ్నించినప్పుడు తాను గాంధీ గారిని ప్రశ్నించారే తప్ప ఇంకొకటి కాదు. మామూలుగా చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పొలిటికల్ వారిది, సవాళ్లు ప్రతి సవాళ్లలో కూడా అది అలాగే సాగాలి. కానీ కౌశిక్ రెడ్డి మధ్యలో ఆంధ్రవాదాన్ని తెరపైకి తెచ్చారు. అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరు. కానీ దానికి ప్రాంతీయవాదానికి సంబంధం ఏంటి అన్నది ఇక్కడ చర్చ. అంతేకాదు అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆంధ్రుడు అన్న విషయం గుర్తుకు రాలేదా అన్నది కాంగ్రెస్ నేతలు వేస్తున్న ప్రశ్న. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడి తెలంగాణ సెంటిమెంట్ తో ఆ పార్టీ ఒకవైపు ఉద్యమాన్ని రాజేసింది, మరోవైపు పార్టీని కూడా స్ట్రాంగ్ గా నిర్మించుకుంది. తెలంగాణ సాధించాక అధికారం చేపట్టాక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ వాళ్లే అని ఆనాడు బిగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మరి అలాంటప్పుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని ముమ్మాటికి కేసీఆర్ స్వాగతించారు. కాంగ్రెస్ మాత్రం పదే పదే కేసీఆర్ ను కార్నర్ చేస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఈ తీరుగా ఉంటే బీఆర్ఎస్ బాస్ అంతకు మించిన ప్రణాళికతో రాజకీయాన్ని రంజుగా మార్చబోతున్నారట. రాబోయే ఎలక్షన్స్ కి ఇది జస్ట్ ట్రైలర్ పార్టీనని, వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్న చర్చ అయితే జోరందుకుంది. ఇంతకీ బీఆర్ఎస్ పథక రచన ఎలా ఉండబోతుంది మరి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైంది. హైదరాబాద్ సహా తెలంగాణలో కేవలం ఆంధ్రులే కాదు అనేక రాష్ట్రాల వారు ఉంటున్నారు. పైగా ఇప్పుడు హైదరాబాద్ ఐటీలోనూ అగ్రగామిగా నిలిచింది, ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయంగా జరిగే ఈ రచ్చ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయదా అన్న చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తూ వస్తోంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంది. అంది వచ్చిన అవకాశాన్ని వాడుకొని హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలనేది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్ కూడా హస్తం విమర్శలను గట్టిగానే తిప్పికొడుతోంది. ఒక్కడే రోజు అదే పనిగా పిచ్చిపట్టిన కుక్కలాగా రోజు రోడ్ల మీదకి వచ్చి రోజు ఒక స్టేట్మెంట్, రోజు ఒక గత 10 రోజుల నుండి మేము చూస్తున్నాము. రోజు మీడియా ముందుకు వస్తున్నాడు. అంత అవసరమా? మేము చేయలేమా? ఇన్ని చూసి వచ్చాం, మేము అన్ని చూసి ఈ స్థాయికి వచ్చాం. మేము చేసే పరిస్థితి
తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది అనుకో, దాని పరిణామాలు ఎట్లుంటాయి? ఆ పరిణామాలకు సిద్ధంగా ఉంటే చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాస్త డీలా పడినా ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంది. కాంగ్రెస్ సర్కార్పై ఎప్పటికప్పుడు హామీల అమలుపై విరుచుకు పడుతూనే ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం స్థానిక ఎన్నికల్లో గెలిచి సత్తా చాటడం. ఇది జరగాలంటే అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్ల ఓటమితో నీరుగారిన కేడర్లో ఉత్సాహం నింపాలి. ఆ దిశగానే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట గులాబీ బాస్. ఇప్పటికే వినాయక చవితి వెళ్లగానే పోరుబాట పట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. నీరసపడిన పార్టీలో జవసత్వాలు నింపుతాడని నాయకులు చెప్తున్నారు. పార్టీ బలోపేతం కోసం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాడని చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో ఆ ప్రభుత్వ వైఫల్యాలేమిటో నాయకులు లిస్టు ప్రిపేర్ చేశారట కూడా. కేసీఆర్ యాక్షన్లోకి దిగడానికి ప్రధాన కారణం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. అందులో సత్తా చూపకుంటే పార్టీ మరింత డౌన్ అవుతుంది, క్యాడర్ నీరసపడిపోతుంది. అందుకే ట్రైలర్ పార్టీ కౌశిక్ రెడ్డి యాక్షన్ పార్ట్ అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అందులో భాగంగానే జనం అటెన్షన్ తమ వైపు తిప్పుకునేందుకు, కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపేందుకు కౌశిక్ రెడ్డి అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే హైడ్రా దూకుడుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తోందంటూ ప్రచారం ముమ్మరం చేసింది. హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను చంపేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం నుంచొచ్చిన ఉపాధి హామీ పథకం నిధులు 800 కోట్లు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని తీవ్రంగా ఆరోపించారు. అలాగే రుణమాఫీ, కాంగ్రెస్ హామీలపైన ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వస్తోంది. ఈ గొడవలకు ముఖ్యమంత్రి కారణమన్నది బీఆర్ఎస్ ఆరోపణ. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి గొడవలు ఎక్కడా జరగలేదన్నారు. ఆంధ్ర, తెలంగాణ అంటూ మాట్లాడుతున్నారని, కేసీఆర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారని గుర్తు చేశారు హరీష్. ఫిరాయింపులపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కదోవ పట్టించేందుకు ఈ గొడవలకు ప్లాన్ చేశారంటోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా? ఎక్కడైనా అరెస్టు జరిగినాయా? ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు. రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు, ఈ రకమైన అణిచివేతలను 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. తెలంగాణను నాశనం చేసేందుకు రేవంత్ కంకణం కట్టుకున్నారని, ఆయన విధ్వంసకర పరిపాలన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తోందంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. అంతేకాదు, సెటిలర్స్ ను తాను ఏమీ అనలేదని, కేవలం గాంధీ గురించి మాత్రమే మాట్లాడాను అంటూ కౌశిక్ రెడ్డి కవర్ డ్రైవ్ కూడా స్టార్ట్ చేశారు. నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు. నంబర్ 1. నంబర్ 2, నేను ఎక్కడన్నా ఆంధ్ర అని వర్డ్ అనుంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం. మళ్ళీ చెప్తున్నా మీకు, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి మళ్ళా చెప్తా ఉన్నాను, దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ఉన్నారని మొన్న ఎలక్షన్లో కూడా స్పష్టం చేసిండ్రు. ఇవాళ వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాధారణంగా పొలిటీషియన్స్ ప్లాన్ ప్రకారమే విమర్శలు చేస్తుంటారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించారంటూ బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తూ వస్తోంది. తెలంగాణ వద్దంటూ రేవంత్ గన్ ఎక్కుపెట్టాడని, అలాంటి వ్యక్తి సీఎం కావడం బాధాకరమంటూ ఆ మధ్య మాజీ మంత్రి హరీష్ రావే స్వయంగా అన్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆంధ్ర మంటను రగిలించారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు రాజకీయ నేతల తీరుపై హైదరాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. నేతల రాజకీయం కోసం తమనెందుకు మధ్యలోకి లాగుతున్నారన్న అభిప్రాయం సెటిలర్స్ లో వ్యక్తమవుతోంది. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు ప్రశాంతంగా ఉంటున్నామని, అలాంటిది ఇప్పుడు కొత్తగా మళ్లీ తెరపైకి ఈ ప్రాంతీయ విభేదాలు తలెత్తేలా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది సగటు హైదరాబాదీ ప్రశ్న. నేతలు ఇలా ప్రవర్తిస్తే హైదరాబాద్ అభివృద్ధిపై కూడా ఆ ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి సున్నితమైన విషయాల్లో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి అన్నది విశ్లేషకుల మాట.